ఇండ్లల్లో పెట్టుకున్న వినాయకులను కూడా గల్లీలలో పెట్టిన గణేషులకు తీసిపోని తీరు గ్రాండ్ గా బారాత్లు తీసుకుంటా బ్యాండ్ సప్పుడ్లతోని నిమజ్జనం చేసేటోళ్ళు మస్తు మందే ఉంటారు. అట్లనే ఓ తాన ఓ ఇంటోళ్ళు సంబరంగా నిమజ్జనం చేసి ఇంటికి వచ్చినాక నెత్తి నోరు కొట్టుకున్నారట. ఆగో అట్లెందుకనంటే ఎందుకో ఉండవలసిందే ఇసుంటి విగ్రహమంతులు. బెంగళూరులో విజయనగర కాడ రామయ్య ఉమాదేవి అనే ఆల్మొగలు మా ఇంట్లో వినాయకుడు చక్కున మెరవాలి, అందరికంటే హైలైట్ ఉండాలని ఇంట్లో ఉన్న సొమ్ములకెళ్ళి 4 లక్షల ఇల్లున్న బంగారు చేయిని తీసి గణేష్ విగ్రహానికి వేసిరట. అటెంక నిత్య దీపం ముట్టించి పూజలు చేసే వరకు పత్రి పూలు అన్నేసి గొలుసాలనే కలిసిపోయింది. పట్టణాలలో నిమజ్జనాల కోసం చిన్న చిన్న ట్యాంకులు పెడుతుంటారు కదా అప్పటి మందము. ఇక 5 రోజులైందన్న ట్యాంకులను నిమజ్జనం చేసి అవునండి గణపయ్య విగ్రహం వెళ్ళి గొలుసు తీసినా మా ఇంటికి వచ్చినాక ఇగ్రవంతురాలని ఇంటి ఆమె యాద్ చేసిందట. వాయ్యో సేను దేవుని మేలనే ఉంచి అట్లనే నిమజ్జనం చేసినారా దేవుడా అని ఆల్మొగలు లబ్బ లబ్బ నెత్తినోరు కొట్టుకుంటా పోలీసులకు అటెంక ఎమ్మెల్యేకి అసలు ముచ్చట చెప్పి ఎట్లనే చేసి దేరాడి రయ్యా అని బతలాడే వరకలా ఎమ్మెల్యే ఆర్డర్ తో మొత్తం 10 మంది ఆ ట్యాంకులకు దిగి గోల్స్ కోసం గాలిచ్చారు. దగ్గర 10 గంటల సేపు 10,000 లీటర్ల నీళ్ళని బయటికి తోడిరట. అప్పటికే అందులో 300 విగ్రహాల నిమజ్జనం చేసే వరకల దొరకడు మస్తు కష్టమైందట. అయినా ఆగకుండా దోలాడే వరకల మొత్తానికి చేను దొరికిందా. గణేశుని దయతోని గాసారం మంచిగుండి చేను దొరికింది. కానీ అదే శరణం అయి ఉంటే వినాయకుని విగ్రహంతో పాటుగా బంగారు గొలుసు కూడా నిమజ్జనం అయ్యేది కదా. అందుకే ఏది ఎక్కువ చేయొద్దు, అటెంక ఇసుంటి ఆగం పాలు కావద్దు. ఏమంటారు?